హాయ్ హలో సౌజన్య సలీన్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు నేను ఒక చెట్టు గురించి మీకు చెప్తున్నాను. దానిలో ఉన్న బెనిఫిట్స్, దానిలో ఉన్న వాటి గురించి చెప్తున్నాను. ఆ పూలను మనం ఎలా యూజ్ చేస్తాం ఏంటనేది మీరు ఇదివరకే చూసుంటారు. ఈ చెట్లని ప్లస్ ఈ పూలను కూడా అందరి ఇళ్ళల్లో దాదాపుగా ఉంటాయి. పూజ కోసం యూజ్ చేస్తూ ఉంటారు అనుకుంటా, నాకు తెలిసి. మేబీ ఈ చెట్టు దాదాపుగా అందరి ఇళ్ళలో ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇది శంఖం పూలు అండి. ఇవి వచ్చేసి ఈ పూలతోని టీ తాగడం వల్ల కూడా మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఇవైతే ఇదైతే చెట్టు ఇలాగా ఉందండి. ఆకిలాగా ఉంటుంది. పూలైతే మీరు చూసారు కదా, నాకు ఇక్కడ ఎండ షేడ్ పడుతూ ఉంది, అందువల్ల క్లియర్గా కనిపిస్తలేదన్నమాట మీకు చెట్టు అనేది ఆ ఎండ షేడ్ వల్ల. పూలైతే మీకు చూపించాను కదా, పూలైతే ఈ విధంగా ఉంటాయి. ఒకటి మీకోసం తెంపి కూడా నేను చూపిస్తాను. వీటిని టీ తాగడం వల్ల మన బ్రెయిన్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. నేను అది ప్రత్యేకంగా ఇంకొక వీడియో కూడా చేస్తాను దాని గురించి. అది నేను వాటర్లో వేసి ఎర్లీ మార్నింగ్ టైంలో గోరువెచ్చని నీళ్ళల్లో వేసేసి ఆ జ్యూస్ అంతా దిగాక, ఆ కలర్ అంతా దిగుతుందనమాట. దానిలో ఉన్న ఆ పూలో ఉన్న అదంతా దిగాక అప్పుడు అది టీని తాగాలి. చాలా హెల్త్ బెనిఫిట్స్ అండి. చాలా బ్రెయిన్ డెవలప్మెంట్కి కానీ మన హెల్త్ కానీ చాలా మంచిది. అదేవిధంగా ఈ పూలన్నింటినీ సేకరించి కూడా హెయిర్ ప్యాక్ని రెడీ చేసుకోవచ్చు మనము. వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి ఒకటేసారికి బ్లాక్ అయిపోతుందని నేను చెప్పను, కానీ ఫస్ట్ టైం వాడినప్పుడు కలర్ అయితే రెడ్ అయిపోతుంది, అంటే కాఫీ కలర్కి అయిపోతాయి. ఆ తర్వాత 2-3 టైమ్స్ అట్లాగా 10 డేస్కి అట్లా వాడుతూ ఉంటే 2-3 టైమ్స్కి బ్లాక్ అయిపోతాయి అనమాట. అందులో న్యాచురల్ కదండి, మనము ఇలా వాడడం వల్ల చాలా మనకి మంచిది కదా. ఇవాళ రేపు చాలా డైస్ వచ్చాయి, దానివల్ల సైడ్ ఎఫెక్ట్లు, కళ్ళ చూపు తగ్గిపోతుంది, కంటి సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఇలా న్యాచురల్గా మనం ఉన్నప్పుడు మనం వేరే వాటి జోలికి ఎందుకు వెళ్ళాలి. కాబట్టి ఈ పూలను యూజ్ చేసి మీరు హెల్త్ బెనిఫిట్స్ పొందాలని ఆశిస్తున్నానండి. నేను వీలైతే నెక్స్ట్ వీడియోలో ఈ పూలతోటి నేను హెయిర్ ప్యాక్ని కూడా రెడీ చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.